దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మరి నాకు ఇచ్చిన కొద్దిపాటి సమయంలో నేను మరి దేవునిలో వాడబడాలి. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. నీకు స్తుతులు చెల్లించుకొనిచ్చాం. ఒట్టివారు మీ మట్టివారు మా నాయన, కేవలం నీ కృపచ్చే అయ్యా. ఇలాగున్నామంటే కేవలం నీ కృపచ్చే తండ్రి. అయ్యా, బ్రతకడానికి భూమి మీద నువ్వు దినములనిచ్చి ఆయుష్నిచ్చి నడుపుతున్నావు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. చేరువిన నీ చిన్న మందిని నీ కృపలో జ్ఞాపకమును చేసుకోండి తండ్రి. వినగలిగే చెవు గ్రహించు ఆత్మను దయచేయండి. చీకటి ఆత్మని నాయన, అంధకార చీకటి శక్తులు నిద్రాత్మని దూరపరిచి తండ్రి, ప్రతి ఒక్క మనోనేత్రమును తెరిచి వినడానికి ఇనుగడి చెవును దయచేసి మీరే సూటిగా తేటగా పరిశుద్ధాత్ముడా మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. వందనాలండి. దేవునికి వందనాలు. మరి దేవుని కృపను బట్టి నెహెమ్యా గ్రంథము ఒక్కసారి నేను చదువుతానండి, ఒక్క నిమిషం. ఈ మాటలు వినినప్పుడు నెహెమ్యా కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందుని దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని ఎట్లనగా, ఆకాశముందున్న దేవా యెహోవా, భయంకరమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు అనుసరించి నడిచిన వారికి నీ కటాక్షము వారితో నిబంధన స్థిరపరచువాడా, చెవియొగ్గి నీ నేత్రములను తెరిచి నీ సన్నిధిని దివారాత్రులు నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ఈ ప్రార్థన అంగీకరించుము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నెహెమ్యా యెరూషలేము గుమ్మములు పడిపోయి కాలిపోయినని ఆ ప్రజల నోటంట, ఈ ప్రజల నోటంట ఏమైందంటే విన్నాడంట. ఏమి? యెరూషలేము గుమ్మములు కాలిపోనివి, యెరూషలేము గుమ్మములు కాలిపోయిన గోడలు కూలిపోనివి అని విన్నప్పుడు నెహెమ్యా, ప్రియ దేవుని బిడ్డలారా, చాలా వేదన కలిగాడంటండి. మొదటి అధ్యాయం చూస్తే మరి వేదనతో కూడుకున్నట్లుగా బహు దుఃఖాక్రాంతుడై, ఎలా అండి? బహు దుఃఖాక్రాంతుడై. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని మరి మనము కూడా దేవుని దాసులమైన మనము మరి నెహెమ్యా వలె భారము కలిగి ప్రార్థన చేస్తే ఈ ప్రాంగణములు, ఈ మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్క చైరు మరి నశించిపోతున్న ఆత్మలతో నింపబడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాటకి చెవి యొక్కుతూ విని వినలేనట్లు, చూసి చూడలేనట్టు, హృదయం తెరిచి తెరవలేనట్టు ఉంటే కార్యాలు ఏమి జరగవండి. ప్రియ దేవుని బిడ్డ, భయంకరమైన దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దదినాల్లో ఉన్నాం. ఆనాడు నెహెమ్యా ఇశ్రాయేలు పక్షముగా దేవుని సన్నిధిలో గోజాడాడు. అవునా కదండి? దేవుని సన్నిధిలో గోజాడాడు. యెరూషలేము గోడల కోసము, యెరూషలేము గుమ్మముల కోసము ఆయన ఒక అధికారి. నెహెమ్యా అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా ఆదరణ, లేకపోతే యెహోవా ఆశ్రయము. యెహోవా ఆశ్రయము లేదా యెహోవా ఆదరణ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మొదటి అధ్యాయం ఆ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి, ఉపవాస ఉజ్జీవ కొడుకులు. అవును కదండి? ఉపవాస ఉజ్జీవ కొడుకులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాస కొడుకులంటే అనేక మంది ఈ దినాల్లో భయపడిపోతున్నారు ఉపవాసం ఉండడానికి. ఈ దినాల్లో కన్నీరు ఖర్చు వారు కరువైపోయారు. ఉపవాసం ప్రార్థించేవారు కరువైపోయారు. మోకాళ్ళ మీద ప్రార్థించేవారు కరువైపోయారు. ఎందుకో తెలుసా? అనేకమైన రోగములు నరుణ్ణి వెంటాడుతున్నాయి. అంతకన్నా భయంకరంగా నరుణ్ణి వెంటాడుతుంది ఏంటంటే మరణము. ఏంటి వెంటాడుతుందండి? మరణము వెంటాడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి ఉపవాస కొడుకులు నశించిపోతున్న ఆత్మల కొరకు దేవుడు ఆ యొక్క దాసులను ప్రేరేపించి మాట్లాడుతూ ఉంటాడు. ఆ యొక్క దాసుని ప్రేరేపించి ఉపవాస కూడికల్ని ఏర్పాటు చేస్తాడు. ఎందుకో తెలుసా? నశించిపోతున్న ఆత్మల కొరకు. ఇక్కడ నెహెమ్యా కూడా మరి
కాలిపోయిన గుమ్మముల కొరకు, నశించిపోతున్న ఇశ్రాయేలు కొరకు, అలాగే వారి యొక్క పాపముల కొరకు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు కార్చి గోజాడాడండి. గోజాడా లేదా? ఖచ్చితంగా క్లియర్గా ఈ నెహెమ్యా గ్రంథంలోని ఉంది. ఉపవాసం ఉండి కన్నీరు కార్చిన బహు దుఃఖాక్రాంతుడేనంట. మొదటి అధ్యాయంలో మనం చూస్తే ఆయన కన్నీరు ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందు దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. మనం ఎవరి ఎదుటి విజ్ఞాపన చేయాలంటే ఏదైనా కార్యం తలపెడితే దేవుని ఎదుట ఒట్టి చేతులుగా మనం ఆకాశం వైపు దేవుని వైపు ఎత్తినప్పుడు ఈ ఎత్తిన చేతుల్ని ఎత్తినట్లే దేవుడు ఆశీర్వదిస్తాడండి. నువ్వు ఏ కార్యం చేయాలనుకుంటావో, ఏ కార్యము నిన్ను చేయడానికి దేవుడు సిద్ధపరిచాడో, నీవు ఒంటివాడిగా చేతులు ఎత్తినప్పుడు ఆ ఎత్తిన చేతులు దేవుడు దీవించి తన కార్యాన్ని జరిగించుకుంటాడు. ప్రియదేవుని బిడ్డలారా, నెహెమ్యా కూడా కన్నీరు కార్చాడు. మరి ఇశ్రాయేలు యొక్క పాపములన్నీ ఒప్పుకున్నాడు. ఇశ్రాయేలు యొక్క పాపములన్నీ ఒప్పుకున్నాడండి. నిజమే కదా? మన పాపమును మనం ఒప్పుకోవడానికి కూడా కొన్ని సార్లు మనకి గర్వం అడ్డు వస్తుంది ఏంటి, మాటలు, కొన్ని తలంపులు, ఆలోచనలు అడ్డు వస్తూ ఉంటాయి. కానీ నెహెమ్యా ఇశ్రాయేలు యొక్క పాపములన్నీ ఒప్పుకొని వారితో నీవు చేసిన నిబంధన జ్ఞాపకమును చేసుకోమని దేవునితో మాట్లాడుచున్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయమున దేవుడు అందరితో మాట్లాడుచున్నాడు. ఉపవాసం ఉండడం మర్చిపోయేమో, నశించిపోతున్న ఆత్మల కొరకు గోజాడడం మర్చిపోయేమో, నశించిపోతున్న ఆత్మలు బలపరచడం కొరకు మరి అనేక ఆత్మలు నిత్యాగ్ని పాలైపోతున్నాయి. మరణం ఎప్పుడు ఎవరిని వెంటాడుతుందో తెలియని భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఉన్న కొద్దిపాటి మంది అయినా కూర్చొని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాన్ని తను జరిగిస్తూ ఉంటాడు. ప్రియదేవుని బిడ్డలారా, నిలుచున్న మనిషి వైపు చూసినప్పుడు ఏది జరగదు, కానీ మాట్లాడుతున్న దేవుని వైపు చూసినప్పుడు అద్భుత కార్యాన్ని దేవుడు జరిగిస్తాడండి. ఆశ్చర్య కార్యాన్ని జరిగిస్తాడు. యెహోవా కార్యము చేయగా తిప్పగలిగిన నరులు ఎవరున్నారండి? యెహోవా కార్యములకు ఏది అడ్డు వచ్చినా దేవుడు ఒప్పుకోడు. దేవుని కార్యానికి ఆటంకపరిచేవారుగా మనము ఉండకూడదు. నెహెమ్యా ఆ ప్రజల పక్షముగా దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు, దేవుడి దగ్గర విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడండి. దాసులు కూడా భారము కలిగి ప్రయాస కలిగి భారము కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. యెహోవా అన్యాయము చేయట అసంభవము కదండి. యెహోవా అన్యాయం చేయట అసంభవము. ఈ ప్రాంగణంలో ఉన్నవారు వారి గృహాల్లో ఉండి రోడ్డు నుంచి వెళుతున్న వారు, మరి ఈ చుట్టుపక్కల ఉన్న వారందరూ వాక్యాన్ని వింటారు. అంతేకాదు లైవ్ ద్వారా కూడా చాలా మంది వింటారు. ఎవరికైతే ఈ వాక్యం అవసరమో దేవుడు వారితోనే మాట్లాడతాడు కదండి, వారితోనే మాట్లాడతాడు. నెహెమ్యా ఒక గొప్ప అధికారి. నెహెమ్యా ఎవరండి? గొప్ప అధికారి. అయినప్పటికీ ఇశ్రాయేలు పక్షముగా తను తగ్గించుకొని యెరూషలేము గోడలు కాలిపోయినాయి, గుమ్మములు కాలిపోయినాయి, ఆ గోడలు కూలిపోయినప్పుడు అండి బహు దుఃఖాక్రాంతుడయ్యాడట. ఏమేనండి? బహు దుఃఖాక్రాంతుడే విలపించాడు. ఆ బాధ ఇశ్రాయేలు ప్రజలకు తెలుసా? రాజుకు తెలుసా? చూచుచున్న దేవుడికి మాత్రమే తెలుసు. ప్రియ దేవుని జనాంగమా, ప్రియ దేవుని దాసులారా, ప్రియ దేవుని బిడలారా, నీవు చేయుచున్న ప్రార్థన దేవుడు వినేవాడై ఉన్నాడు. ప్రార్థన పరిస్థితిని మార్చుతుంది. ఐడియా కంపెనీ కూడా ఒక చక్కని మాట చెప్తాడు కదా, ఒక ఐడియా నీ జీవితాన్ని మార్చేస్తుందని కదండి. నిజమే, ఒక ఐడియా ఒక జీవితాన్ని కాదు, ఒక ఐడియా కొన్ని లక్షల జీవితాన్ని మార్చేసి పాతాళానికి తీసుకుపోతుంది ఈ దినాన్ని కదండి. కానీ దావీదు కీర్తన 34 మనం చదివిన దావీదు కీర్తనలో ఒక చిన్న ప్రార్థన, ఈ దీనుడు మొర్రపెట్టుగా యెహోవా ఆలకించును. ఒక చిన్న ప్రార్థన మరి ఒక పెద్ద తుఫాను గొప్ప కార్యం చేయగలదు.
వర్షం కూడా వచ్చినప్పుడు తుఫానుగా రాదు, అది ముందు ముందు చినుకు చినుకుగా పడుతూ అది చిన్న గాలివానగా మారి అలాగ పెద్ద వర్షంగా మారి పెద్ద తుఫానుగా సునామీగా మారుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన నీ జీవితాన్ని మార్చుతుంది. చిన్న దేవుని మాట నీ హృదయాన్ని తెరుస్తుంది. ఎందుకంటే దేవుని మాటలో ఏముందండి? జీవం ఉంది. ఆయన మాట జీవము కలిగినది, ఆయన మాట నమ్మదగినది, ఆయన మాట మరి ఎంతైనా ప్రతి ఒక్క మనిషిని బ్రతికించగలిగింది. చనిపోయిన లాజర్ను లేవనెత్తింది ఆయన మాటే. ఏంటి, అవునా కాదా? చనిపోయిన చిన్నదాన్ని లేవనెత్తింది ఆయన మాటే. ఆయన మాటలోనే కదండి, ఆయన చూపులోని, ఆయన నడకలోని, ఆయన వేసే ఉమ్ములో కూడా స్వస్థత ఉంది. అంతే కదా, ఆయన వస్త్రపు చెంగులో కూడా స్వస్థత ఉంది. ఉపవాస కొడుకులంటే జనం లేకపోవచ్చు. భయంకరమైన ఎండకు భయపడిపోయి నీవు ఇంట్లో దాగున్నా సరే నీకు పంపించవలసింది దేవుడు పంపిస్తే ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా ఉపవాస కొడుకులు పెట్టినప్పుడు ఏదైనా పెళ్ళంటే పరుగులెడతారు కదండి. చాలా భయంకరంగా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు పెళ్ళిళ్ళకి, లోక ఆశలకి, లోక పనులకి. రాజభోజనం సిద్ధపరిచి దేవుడు అనేక మందిని పిలిస్తే అనేకమైన షాకులు చెప్పారంట. అయిపోయింది, ప్రకటించే దినాలు అయిపోయింది. ఉపవాస కొడుకులు పెట్టే దినాలు అయిపోతున్నాయి. వాక్యాన్ని ప్రకటించే దినాలు కూడా అయిపోతున్నాయి. అందుకే పరిశుద్ధ దేవుడు చెప్తున్నాడు, ఆత్మ చెప్పు సంగతి చెవుగలవాడు వినును గాక. హల్లెలూయా. ఈ ఉదయం నువ్వు పోగొట్టుకున్నావు అంటే ధన్యత పోగొట్టుకున్నట్టే, అంతే కదండి. ఒక దినము ఆయన సన్నిధిలో గడిపితే 1000 దినాల కన్నా శ్రేష్టమైంది. ఒక్కది ఉపవాస దినము నీ వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తే నీకు ఏ బాధ ఉందో, ఏ వేదన ఉందో, ఏ హృదయ వాంఛన ఉందో, ఏంటి నువ్వు కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ నీ బంధువులతో, నీ స్నేహితులతో నీ బాధ కోసం చెప్పుకున్నా, నీ కష్టం కోసం చెప్పుకున్నా, నీ రోగం కోసం చెప్పుకున్నా అవమానపరిచేవారే కానీ ఆదరించేవారు. అదే నువ్వు ఈ ప్రాంగణంలోకి వచ్చి ఈ ఉపవాస కూడికలో కూర్చొని ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు నిశ్చయముగా నీతో మాట్లాడతాడు. ఆయన యొక్క స్వరమును వినిపిస్తాడు. దేవుని బిడ్డలారా, నెహెమ్యా ప్రార్థించగా దేవుడు ఆలకించి రాజు హృదయాన్ని కదిలించాడండి. రాజు హృదయాన్ని కదిలించాడు. అధికారుల హృదయాన్నైనా, రాజుల హృదయాన్నైనా, ఈ లోకంలో ఎవరి హృదయాన్నైనా కదిలించే శక్తి ఎవరికి ఉందంటే ఒక ప్రార్థనకి, ఒక యేసయ్యకి మాత్రమే ఉంది. హల్లెలూయా. నీవు ఈ లోకంలో ఎవరికి పనికిరాకపోవచ్చు కదండి. నీవు నేను ఈ లోకంలో ఎవరికి పనికి రాకపోవచ్చు. నిన్ను నన్ను అసహించుకునేవారు చాలా మంది ఉండవచ్చు. నిన్ను నేనంటే చాలా మందికి ఇష్టం ఉండకపోవచ్చు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నా దేవుడికి నేను ఇష్టం. మన దేవుడికి మన అందరము ఇష్టం. ఆయన ప్రేమించి ఈ ఉదయకాలం ఆయన సన్నిధిని మనకి ఇచ్చాడండి. హల్లెలూయా. ఉపవాస కూడిక కనుక ఎవరు లేరు. ఏదైనా పంచుతున్నా ఇక్కడ అన్నారనుకో, ఏదైనా పంచుతున్నా ఇక్కడ అన్నారనుకో, తండోపు తండలుగా ఈ ప్రాంగణం అంతా, ఈ ప్రాంగణం చర్చి బలిపీఠం కూడా ఖాళీ లేకుండా నిండిపోద్ది. అంతకన్నా అమూల్యమైనది దేవుని వాక్యం. నీ వినాలి అనుకునేటప్పుడు, నాకు దేవుడి వాక్యం వింటే బాగుండు అనుకునేటప్పుడు అది నీకు వినబడదు. అప్పుడు దేవుడు నీతో మాట్లాడు. నెహెమ్యా ఇశ్రాయేలు పక్షంగా మాట్లాడినప్పుడు, ప్రార్థించినప్పుడు రాజు యొక్క హృదయాన్ని తెరిచినట్లుగా మనము మరి పరిశుద్ధ గ్రంథము 2వ అధ్యాయంలో కూడా మనము చూడగలం. నెహెమ్యాను అడుగుతాడు, నీకేమైనా వ్యాధి కలిగిందా? ఎందుకు నీవు ఇలాగున్నావని. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియబిడ్డ, ఎక్కడ ఉండి ఈ వాక్యాన్ని వినిచున్నావో, నీ యొక్క గృహంలో ఉండి, నీ యొక్క వ్యాపారంలో ఉండి, నువ్వు రోడ్డు మీద వెళ్ళుచు ప్రాంగణంలో కూర్చుంటూ వాక్యం విన్నా నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. ఏ వ్యాధి నిన్ను వెంటాడుతుంది, ఏ వ్యాధికైనా మందుందేమో కానీ నిత్య నరకాల నుంచి నిన్ను తప్పించగలే సమర్థుడు యేసు మాత్రమే.
ఏ నామమున స్వస్థత లేదు, యేసు నామమున మాత్రమే స్వస్థత ఉంది. అంతేకాదు నీవు రెండో మనుల్లో ప్రవేశించకంట నిత్య జీవానికి వెళ్ళడానికి మార్గము ఒకటే. ఆయన సెలవిచ్చినాడుగా, నేనే మార్గమును సత్యమును జీవమునైనానని. నీవు నిత్య జీవానికి వెళ్ళాలంటే, నిత్య రాజ్యానికి నువ్వు వారసురాలు అవ్వాలంటే, నీలో ఉన్న పాపము పోవాలి అంటే యేసు నామమును తెలుసుకొని యేసు రక్తంలో నీవు కడగబడాలి. హల్లెలూయా. నెహెమ్యా అనే రాజు అడుగుతున్నాడు, ఏ వ్యాధి ఉంది నీకు? నీకు వ్యాధి ఏమీ లేదు కదా, ఎందుకు ఇంత బలహీనతగా ఉన్నావు, ఎందుకు ఇంత నీరసముగా ఉన్నావు అని. ప్రియ దేవుని బిడ్డ, రాజు ఒక పానదాయకుడిని అడగవలసిన మాట అంటారా ఏంటి? రాజుగారికి ఎన్ని పనులుంటాయి, అయినా అలాగ అడగగలే సమయము, అట్టి మనసు దేవుడు రాజు హృదయాన్ని కదిలించాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, 52 రోజుల్లో మరి నెహెమ్యా యెరూషలేము గోడలను, ఆ ప్రాకారాలను కట్టగలిగాడు. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయమున నెహెమ్యా లాంటి సేవకుని ఇక్కడ ఎన్నిక చేసుకొని ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసుకొని మరి ఈ మొదటి దినమున జరిగించడానికి దేవుడు కృప చూపించాడు. ఈ మా ప్రయాసకి, ఆ యొక్క దాసుడి ప్రయాసకి మరి దేవుడు ఆ యొక్క దాసుని ప్రయాసను చూచి ఒక్క ఆత్మనైనా ఆయన చేతికి అప్పగించగలిగే సామర్థ్యమున సమర్థుడు ఎవరంటే యేసు మాత్రమే. అనేక మందిని నడిపించగలిగే శక్తి ఆయనకు మాత్రమే ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయ కాలమున నశించిపోతున్న నీవు నిజ దేవుని తెలుసుకో. నెహెమ్యా గోజాడాడు, ఉపవాసం ఉండి కన్నీరు కార్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అనుకునే పనిని సాధించగలిగాడు. దేని ద్వారా అంటే ఉపవాస కూడిక ద్వారా, ప్రార్థన ద్వారా, కన్నీటి ద్వారా. భారము కలిగి ప్రార్థించాడు. మొదటి అధ్యాయంలో భారము కలిగి ప్రార్థించాడు, ఉపవాసం ఉన్నాడు. 2వ అధ్యాయం వచ్చినప్పటికీ రాజు హృదయాన్ని దేవుడు కదిలించాడు. 3వ అధ్యాయం వచ్చినప్పటికీ అధికారాన్ని ఇచ్చి రాజు ఎల్లమని అనుమతినిచ్చాడు. 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం వచ్చినప్పటికీ దేవుని బిడ్డ దేవుని పని చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఏదైనా శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేత కార్యం చేస్తానన్న దేవుడు ఈ ఉపవాస కోడికలను దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా. నెహెమ్యా ప్రార్థన ఆలకించిన దేవుడు, రాజకుమారు గారు ప్రార్థన, సంఘ ప్రార్థన, అనేకలు ప్రార్థన ఆలకించి ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని చేయగలిగిన సమర్థుడే ఉన్నాడు. అంతేకాదండి ప్రియ దేవుని బిడ్డలారా, నశించిపోతున్న ఆత్మల కొరకు దేవుడు సేవకులకు పెడుతున్న భారము ఈ కూడికలు, ఈ ఉపవాస కూడికలు. ఈ ఉపవాస కూడికల ద్వారా అనేక హృదయాలు తెరవబడతాయని దేవుడు తన దాసులతో మాట్లాడి తన కార్యాన్ని జరిగించుకుంటాడండి. ప్రియదేవుని బిడ్డలారా, దాసులకి ఏమీ పని లేకపోతే డబ్బు ఎక్కువైపోయి కాదండి ఉపవాస కొడుకులు. దేవుడు ఆయన యొక్క స్వరమని వినిపించి నశించిన ఆత్మలు వెతికి రక్షించడానికి మనుషు కుమారుడి లోకమునికి ఎలాగో అయితే వచ్చినారో దేవుని దాసులు కూడా ఆయన సువార్త ప్రకటించడానికి, నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి బాధ్యత కలిగి ఉండడానికి దేవుని సేవకుల ద్వారా ఉపవాస కొడుకులను దేవుడే ఏర్పాటు చేసుకుంటాడు. నెహెమ్యా పట్ల చూపిన కృప దేవుడు మరి తమ్ముని సంఘము పట్ల, తమ్ముని పట్ల చూపించి ఆ యొక్క ప్రార్థన ఆలకించి దేవుడు ఒక ఉజ్జీవాన్ని ఆ సంఘంలోనికి తీసుకొచ్చును గాక. ప్రియదేవుని బిడ్డలారా, అలాగే ఏబిఎల్ గ్రంథం మరి చూడండి 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పుడైనాను, ఒకవేళ ఇంతవరకు యేసుని కొరకు నువ్వు వినలేదేమో, ఒకవేళ ఇంతవరకు యేసు అనే మాట నీకు తెలియదేమో, తెలియదు అనడానికి లేదండి. అందుకే ఈ ప్రాంగణంలో అనేకమైన మహాసభలు దేవుని దాసుల ద్వారా యేసు ఎవరో నాకు తెలీదు, ఉపవాస కూడికలంటే నాకు తెలీదు, అసలు ఆ మాట ఎప్పుడు నేను వినలేదు అనడానికి లేదండి. ఎవరు నేను వినలేదు అనడానికి లేదు. ప్రియ దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరూ
మరి ఆయన ఒప్పుకోవాలి. ఆయన అందుకే హేబేలు గ్రంథం ద్వారా మాట్లాడుతున్నారు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు మరి కొత్త నిబంధన పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడి ఉన్నారు. పాత నిబంధన హేబేలు గ్రంథం ద్వారా కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. మనస్పూర్వకంగా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేనిదా అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేనిదా అసాధ్యము. నమ్మకం లేకుండా నువ్వు దేవుని కార్యం చూడలేవు. నీ దేవుని బిడ్డ, ముందు దేవుని దగ్గరికి వస్తున్న నీకు విశ్వాసము, నమ్మకము, దేవుడు గొప్పవాడు, అద్భుతము చేస్తాడు, ఆశ్చర్య కార్యము చేస్తాడని నమ్మకం ఉంచాలి. ఇప్పుడైనానని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా మనకు హృదయాలను దేవుని వైపు తిప్పుదాం. ఒకవేళ ఆత్మీయ జీవితంలో ఎక్కడ పడిపోయావో, ఉపవాస ప్రార్థన జీవితంలో ఎక్కడ పడిపోయావో, ఈ దినాల్లో అనేకమైన సంఘాల్లో ఉపవాస కొడుకులు కరువైపోయినాయండి. అనేక సంఘాల్లో కన్నీటి ప్రార్థన కరువైపోయింది. దాసుడు ప్రార్థిస్తే ఉపవాస కొడుకులు పెట్టాలంటే ఎంతో మంది మరి ప్రార్థన చేసేవారు. దాసుల కంటే ముందుగా ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు. కానీ ఈ దినాన్ని ఉపవాసం చేయాలంటే అయ్యో ఉపవాసం ఉండలేకపోతున్నానండి, చాలా బలహీనతగా ఉందండి, చాలా శరీరము అనారోగ్యాన్ని నీరసించిపోతుందండి. దేవుడు ఒక మాట సెలవిచ్చాడు, మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ నా నోట నుంచి వచ్చు ప్రతి మాట వల్ల మనుషుడు జీవించరని ఆ యేసే మనకి వాగ్దానం చేసినాడు. మరి ఇంకెందుకు భయము? ఇంకెందుకండి భయము? షుగర్ అన్న నీకు ఒకరోజు ఉపవాసం ఉంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. బీపీ ఉన్న మనకి దేవుని వర్తమానము నువ్వు శ్రద్ధగా ఆలకిస్తే దేవుడు నీకు ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చి సమకూర్చుతాడు. ఆయన లేఖనంలో ఉంది, నిన్ను స్వస్థపరచు యెహోవాని నేనే, ఆరోగ్యం నా కుడి హస్తంలో కలదని ఆయన లేఖనం ఉంది. ఈ దేవుని బిడ్డ, నువ్వు ఏ బలహీనతో బాధపడుతున్నావో, ఏ అనారోగ్య స్థితిలో ఉన్నావో, ఏ వ్యాధితో ఉన్నా నీవు నీ ఇంటి వారికి అక్కర్లేకపోవచ్చు. ఈ దినాన్ని నీవు నీ ఇంటి వారు నిన్ను లెక్క చేయకపోవచ్చు, కానీ నిన్ను ఇష్టపడి ప్రేమించే యేసయ్య తన 2 కరములను చాచి రమ్మని పిలుచుచున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయమున నువ్వే ప్రాంగణంలో ఉండి ఎక్కడుండి ఈ వాక్యం వింటున్నా ఈ మాట దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. ఆర్థిక ఇబ్బందులు నలిగిపోతున్నావా? ఈ లోకం నిన్ను అసహించుకుంటుందా? పాపంలో కొట్టుమిట్లాడిచున్నావా? శాపంలో కొట్టుమిట్లాడిచున్నావా? నిన్ను రక్షించేవారు ఎవరు లేరా? అయితే ఈ మధ్యాహ్న కాల సమయన పరిశుద్ధాత్మ దేవుడు హేబేలు గ్రంథం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా నా వద్దకు తిరిగి రండి. వస్తున్న నీవు ఆయన మీద విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి నీవు ఆయన వద్దకు వస్తే ఇప్పుడు మీరు మీ దేవుడనే యెహోవా కరుణావాత్సల్యత గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృప గలవాడై ఉండి తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడిన కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. మనం ఎవరి తట్టు తిరగాలండి? దేవుడు తట్టు తిరగాలి. మన వస్త్రములను కాదు చింపుకొనిట, మన హృదయములను చింపుకోవాలి. వినడానికి ఇనికిడి చెవు ఒకటి ఉంటుంది, అదే హృదయము. ఆ వినికిడి చెవిని తెరవాలి నువ్వు. ఈ చెవులు అందరికీ కనబడతాయి. ఈ చెవులు దేనికి పనిచేస్తాయంటే లోక మాటలు వినడానికి బాగా పనిచేస్తాయి. ఈ చెవుతో మనం విన్నాం అనుకోండి మర్చిపోతాం. ఎన్నికిడి చెవు ఒకటి ఉంటుంది హృదయానికి, అది విన్నామనుకో వాక్యాన్ని మర్చిపోవు. దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట చాలా విలువైందండి. నిలబడ్డ మనిషి కేవలం ఒట్టివాడు మాత్రమే, మట్టివాడు మాత్రమే. కొద్దిపాటు సేపు ఆయన పనికి వాడబడుతున్న పాత్రలు మాత్రమే. మా నోటి ద్వారా మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడే. అంటాడు కదా మోషే, నేను నోటి మాన్యము గలవాడను, నాకు ఈ ప్రజలు నడిపించడం సాధ్యము కాదంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, నీ నోరు తెరువము, నేను నిన్ను నా ఆత్మతో నా వాక్కుతో నింపుతానని. ప్రియదేవుని బిడ్డలారా,
మనం ఒట్టివారం కావచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. ఇప్పుడైనా సమయం ఎంచుకోలేదు, ఇంతవరకు యేసును నువ్వు తెలుసుకోలేదా? ఇంతవరకు యేసు అంటే ఎవరో నీకు తెలియదా? ఈ మీటింగ్ ద్వారా దేవుడు మనందరూ హృదయాలతో మాట్లాడుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, తిరిగి యేసుని వద్దకు రండి. సీఎంలో పాకావుదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ప్రతి దినము రథదినము నియమించి ప్రకటన చేయడి, జనులను సమకూర్చుడి, సమాజ కూడకంగా ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని సన్నుపాయం చేయ చిన్న బిడ్డలను తోడుకొని రండి. ప్రియదేవుని బిడ్డలారా, ఎక్కడిద్దరు ముగ్గురు ఉంటారో వారి మధ్యన పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఈ చల్లని బయట భయంకరమైన ఎండ ఉంది, కానీ మనకి చల్లని వాతావరణాన్ని ఇచ్చి దేవుడి ప్రాంగణం అంతటిని తన పరిశుద్ధాత్మతో నింపాడు. ప్రియదేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయమున వాక్యం వింటున్నా నీవు నీ హృదయం తెరవబడాలి, నీ మనోనేత్రము తెరవబడాలి. యోనాను కూడా దేవుడు యోనాకి తన వాగ్దానం ఇచ్చి తన మాటను వినిపించి తన స్వరమును వినిపించి నునివే పట్టణమునకు వెళ్ళి నశించిపోతున్న నా ప్రజలకి నేను చెప్పు మాటలు చెప్పమన్నప్పుడు అండి యోనా దేవుడు మాట వినలేదు. దేవుడు తెలియదా యోనాకి? ఆయన ఒక గొప్ప ప్రవక్త. తెలుసున్న మనం కూడా కొన్నిసార్లు ఆయన మాటకు లోబడం, ఆయన మాటకు వ్యతిరేకంగా వెళతాం. ఆయన మాటకి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ఏ ఆయుధము దేవుని బిడ్డలారా మనం తలంపులు మన ఆలోచనలు బట్టి నీవు వెళ్ళావనుకో దేవుని కార్యాలు చూడలేవు. నేను కూడా కొన్నిసార్లు దేవుని పిలుపు నాకు వచ్చినప్పుడు దేవుని పిలుపుని కాదని ఎన్నెన్నో పనులు నేను చేశాను, కానీ ప్రతి పనిలో నష్టాన్ని వాటిల్లింది. ఇంకా చివరికి నేను ఏంటి జీవితం అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడే నాతో మాట్లాడాడు. నేను చేయమన్న పని కాకుండా నువ్వు నీ లోకం పనులు చేస్తున్నావు, నా పని చేయడానికి నిన్ను అన్య జనాంగం నుంచి ఏర్పాటు చేసినానని దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడికి లోబడినప్పుడు ఆయన పిలుపునిచ్చి ఆయన సేవకురాలుగా వాడుకోవడానికి కృపను చూపించాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, యోనా కూడా దేవుడు మాట వినలేదు. ఏంటి నునివే పట్టణంకు వెళ్ళమంటే తర్షీషు ఎక్కువ వాడను ఎక్కాడు. తర్షీషు లోకానికి సాదృశ్యంగా ఏంటి లోకంలో వ్యాపారం చేస్తూ ఆ స్థలము ఆ ఊరు వెళ్ళే వాడని ఎక్కాడండి. ప్రియదేవుని బిడ్డ, నునివే పట్టణస్తులందరూ నశించిపోతున్నారు. యోనా మాటను తిరస్కరించినప్పుడు సముద్రం మీదకి పెద్ద తుఫాన్ను పంపించాడు దేవుడు. పంపించాడు కదండి, పెద్ద తుఫాన్ని పంపించండి. డిఫరెన్స్ ఎందుకు తీయట్లేదంటే ఇక్కడ ఉన్న నలుగురికి వాక్యాన్ని తెలుసు. డిఫరెన్స్ తిరిగేసినప్పటికీ సమయం మించిపోద్ది కనుక నేను మాట్లాడుచున్నాను. యోనాతో దేవుడు పెద్ద తుఫాన్ను పంపించినప్పుడు ఆ చీటీలు వేసినప్పుడు యోనా మీదకి ఆ చీటీ వచ్చింది. అక్కడ అన్యుడు అంటున్నాడు ఒక ప్రవక్తిని, పోయి నిద్రపోతా, నీకు ఏమి వచ్చి అన్నది? మరణం మన మీదకి వచ్చినది. నీవు లేచి నీ ఆరాధుడైన దేవుణ్ణి ఆరాధించను. ఒక అన్యుడు ఒక ప్రవక్తిని అనవలసిన మాటైనా? ఈ దేవుని బిడ్డలారా, దేవుని మాట కాదని నువ్వు ఏది చేసినా సరే ముందుకు మన జీవితం సాలేదు. బ్రతకడానికి బ్రతుకునిచ్చింది ఆయన, నీకు జీవం ఇచ్చింది ఆయన, నీకు రక్షణ ఇచ్చింది ఆయన. ఏంటి నిన్ను ఈ లోకంలో పాపం నుంచి శాపం నుంచి విడిపించి తన బిడ్డగా చేసుకున్నది ఆయన తన స్వరక్తమునిచ్చి కదండి. అలాంటి మనం ఆయన పని చేయకుండా లోక పనుల వైపు మనం తిరిగినప్పుడు మనం ఏ కార్యములను చూడండి. యోనా నునివే పట్టణంకి వెళ్ళి ఆ నునివే పట్టణస్తులందరూ చంపేస్తారేమని భయపడ్డాడు. మరి భయంకరం. నునివే పట్టణం పాపము శాపము దేవుని సన్నిధికి సమూహానికి చేరిందండి. అంత భయంకరమైన పాపలైనప్పటికీ, అంత భయంకరస్తులైనప్పటికీ యోనా ధైర్యం కలిగి ఆ రాజ్యంలో ప్రకటించడం మొదలెట్టాడు. ఆ రాజ్యంలో ప్రకటించడం మొదలెట్టాడు. కొన్ని దినములలో, ఇంకొక 40 దినములలో ఈ యొక్క పట్టణం మీదకి
భయంకరమైన దుర్గతి రాబోతున్నది. దేవుడు రెండవ రాకడలో కూడా జనులు దాగాలని చెట్లు తరల్లోని అక్కడ ఇక్కడ పరుగులెడతారు, కానీ వారికి స్థానమే ఉండదు. అందుకే నిజ దేవుని తెలుసుకో. ఇప్పుడైనా ఆ యోన కేక వేసి ప్రకటించగానే ముందు కొంతమంది వినలేదు, తర్వాత విని ఆ నోట ఈ నోట రాజు సమూహానికి చేరుకుంది. రాజు చెవును పడ్డదన్నమాట. రాజు తన రాజ్య వస్త్రాన్ని తీసి గోనె పట్ట ధరించి తాను తగ్గించుకొని మరి బూడిదను పూసుకొని ప్రజలందరికీ ప్రకటించాడు. పిల్లలేమి, పెద్దలేమి, పశువులేమి, గొడ్లేమి అన్నీ ఉపవాసం ఉండాలని. ఈ దేవుని బిడ్డ, దేవుడు నీ కొరకు నా కొరకు తన స్తుతి సింహాసనమును విడిచి, తన రాజ్య సింహాసనమును విడిచి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి ఈ భూలోకానికి వచ్చి తాను తగ్గించుకొని రిక్తుడిగా మారిపోయింది. మనం అనుకుంటే చాలా మంది అద్దం ముందుకెళ్ళి ఎంత బాగున్నానో నేను అనుకుంటారు కదండి. ఈ దేవుని బిడ్డ, నీకు కనబడుతున్న రూపము నీ దేవుడు ఇచ్చిందే. నీ రూపము నీవు చూసుకుంటే చాలా భయంకరంగా కనబడుతుంది. ఆయన పొందిన దెబ్బలచే మనకు స్వస్థత కలిగింది. సొగసైనను స్వరూపమైనను లేక కురీపుగా మారిపోయాడు ఆయన. నీ కొరకు నా కొరకు ఆ పరమను విడిచి ఈ భూలోకమునికి జన్మించి నీ కొరకు నా కొరకు రక్తం చెందించాడు. రాజు చెవును పడినప్పుడు ప్రియదేవుని బిడ్డ, నువ్వు పాపివని ఆయన గుర్తెరిగి నశించిపోతున్న నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు. ఆయన దేవుడైండి కూడా 40 దినములు ఉపవాసము చేశాడు. ఏలియా 40 దినములు ఉపవాసము చేశాడు. ఏంటి యెహోషువ అలాగే మోషే వీళ్ళందరూ 40 దినాలు ఉపవాసము చేసి తన జీవితాల్లో అద్భుతమైన కార్యాలను కొనసాగించారు. ప్రార్థన చేయడానికి ప్రియదేవుని బిడ్డ, కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, పనులు జరగవు కదండి. పనులు జరగవు ప్రార్థన చేసినప్పుడు. అప్పుడు ఉపవాసం ఉండి నీవు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు. కొన్ని పనులు ప్రార్థన చేసినప్పుడు జరగవు. ఉపవాసం ఉండి నీవు దేవుని సన్నిధిలో గోజాడినప్పుడు, దేవుని ఆత్మతో నీ ఆత్మ సమకూర్చుకునేటప్పుడు, నువ్వు పోరాటం చేసినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాన్ని, ఆత్మ కార్యాన్ని మన మధ్య జరిగిస్తాడు ఖచ్చితంగా. ప్రియదేవుని బిడ్డ, ఆ రాజు తన సింహాసనం విడిచి నునివే పట్టణస్థుల కోసం వచ్చాడు. నీ రాజు ఆ పరమను విడిచి ఈ భూలోకానికి వచ్చాడు నశించిపోతున్న నీ కొరకు నా కొరకు. ప్రియదేవుని బిడ్డ, దేవుడు సొగసైన స్వరూపమైన లేక కురీపిగా మారిపోయాడు నీ కొరకు నా కొరకు. ఆ రాజు తాను తగ్గించుకొని నునివే పట్టణస్థులందరికీ ప్రకటన చేసినప్పుడు వారందరూ ఉపవాసం ఉండి కన్నీరు కార్చగా దేవుడు నునివే పట్టణస్థుల్ని కనికరించాడు. ఈ రాజమండ్రి పట్టణస్థుల్ని కూడా కనికరించలాగిన దేవుడు కృప చూపించాలంటే ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధికి రా, నిజ దేవుని తెలుసుకో, మరి ఆయన సన్నిధిలో మోకరించు, కన్నీరు కార్చు, ఉపవాసం ఉండు. నునివే రాజు ఆ మాట వినినప్పుడు తన రాజ వస్త్రాన్ని తీసివేశాడు. నీవు ఒక సేవకుడిగా ఉంటూ నీలో ఏ తెలియని ఆత్మీయ గర్వం ప్రతి ఒక్కరి హృదయంలో ఏలుబడి చేస్తుంది. శ్రీదేవిని బిడ్డలారా, అది మనకు తెలియదు. నేనే పాట పాడగలను, నేనే వాక్యం చెప్పగలను, నేనే మీటింగ్లు పెట్టగలను, నేనే ఆరాధన చేయగలను అనే ఆత్మీయ గర్వం మనలో ఏలుబడి చేస్తుందేమో. ఒక్కసారి మళ్ళీ మనం కూడా పరీక్షించుకోవాలండి. ఈ ఉపవాస కూడుకులు ఒకవేళ మన కొరకేమో, ఈ ఉపవాస ఉద్యోగ మహాసభలు నీ కొరకు నా కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థించినప్పుడు అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. దేవుడు దాసులు ఎంతో ప్రయాసపడి వారి స్తోమతకి మించిందైనప్పటికీ భారము కలిగి ఉపవాసంతో అనేక మంది సేవకులు సమకూర్చుకొని ప్రార్థన చేసి సమకూర్చుకుంటే ప్రజలు రావడానికి ఎండకు భయపడి, చూడండి చల్లని వాతావరణం కనబడుతుంది. చక్కగా దేవుడు తన షెకీనా మేఘమును పంపించి ఈ ప్రాంగణం అంతట్లో
చల్లదనంగా మార్చాడు. హల్లెలూయా. మీ అందరికీ కనబడుతుందండి వాతావరణం ఎంత చల్లగా మార్చాడో చూడండి. దేవుని బిడ్డలారా, ప్రార్థించం. ఎవరు పెట్టినా ఎవరు చేసినా దేవుని పనే. నాకు నాది కాదు అనుకోకూడదు. ఎవరు చేసినా ఆయన పనే. ఆయన పనికి అనేకమైన పాత్రలు అవసరం. ఒక్కొక్క పాత్రని ఒక్కొక్క రీతిగా దేవుడు వాడుకుంటాడు. దేవుని బిడ్డారా, ఈ ఉపవాస కూడిక, ఈ వాక్యము ఎవరికి అవసరమైనదో, టీవీలో వింటున్న మీరు, లైవ్లో వింటున్న మీరు, ఈ ప్రాంగణంలో వింటున్న మీరు, దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. నీ గృహంలో ఏదైనా కార్యం జరగలేదా? ఒకవేళ నీ సంఘంలో ఏమైనా కార్యం జరగలేదా? నీ బిడ్డలకి వివాహం కాలేదా? నీకు ఇంకా రక్షణ లేదా? నీ ఆత్మ నిత్యాగ్నిలో పాలైపోతుందని భయం నీలో ఉందా? ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు కార్చితే దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాన్ని చేస్తాడు. దేవుని దాసులకి నేను ఒక మనవి చేస్తున్నాను. ఈ ప్రాంగణము, ఈ వేసిన కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయని మనం అనుకుంటున్నాం, కానీ అనేకమైన పరిశుద్ధ దేవదూతలతో దేవుడు నింపాడు. పరిశుద్ధాత్మ ప్రాంగణం అంతా నింపబడింది. తన శక్తిని మేఘమును పంపించి తన మహిమతో ఆయన కృప చూపించాడు. దేవుని బిడ్డ, లేదని మనం అనుకుంటున్నాం, నేను ఉన్నానని ఆయన అంటున్నాడు. దాస్తులకి మేము భారముతో, బాధ్యతతో దేవుని అప్పగించిన పని నమ్మకంతో ఆయన సన్నిధిలో ఆయన అప్పగించిన పని మేము చేయాలని మా యొక్క పోరాటం. డబ్బులు ఎక్కువయ్యో, డబ్బులు ఉండో, లేకపోతే ఏ పని పాట లేకో దాసులు ఉపవాస కూడికలను ప్రకటించట్లేదండి. ఇది దేవుడు ప్రతి ఒక్క దాసుల మీద, ప్రతి ఒక్క దాసురాండ్ల మీద ఆయన యొక్క సిలువ సువార్త ప్రకటించడానికి పెట్టిన భారం అండి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ యొక్క ప్రతిఫలాన్ని మేము చూడకపోవచ్చు, కానీ ఒకానొక దినాన్ని ఆ నిత్య జీవంలో మేము చూడగలం. ఎక్కడి నుంచి వాక్యం వింటున్నారు? దేవుని బిడ్డ, నీ ఇంట్లో అనారోగ్య పరిస్థితి ఉందా? ఈ ప్రాంగణానికి రా, ఈ ఉపవాస కూడికలకి రా. ఈ యొక్క ఉపవాస కూడికల్లో పాలు పంపులు పంచుకో. కుదరని రాగాన్ని సంధి చేసి కుదిర్చేవాడు ఆయనే. యేసు రక్తము ప్రతి ఒక్క పాపము నుండి, ప్రతి ఒక్క రోగము నుండి విడుదలనిస్తుంది. దేవుని బిడ్డ, దేవుని నీతో మాట్లాడుచున్నాడు. ఏ ఫైనాన్స్తో బాధపడుతున్నావో, ఏ అనారోగ్యంతో బాధపడుతున్నావో, నీ ఇంటి వారందరూ నిన్ను త్రోసివేశారేమో, నువ్వు అనాథగా నిలిచినామో, ఒంటరైన నిన్ను వేవేరే జనంగా దేవుడు చేయగల సమర్థుడు. నీవు దేవుని నమ్మిన ఎడలా ఎన్ని మందులు వాడినా నీ యొక్క అనారోగ్యం కుదరట్లేదా? అయితే ఈ మధ్యాహ్న కాల సమయం నా దేవుని సన్నిధికి రా. దేవుడు తన గాయపడ హస్తములు వేసి దాసుల ద్వారా నిన్ను ముట్టి స్వస్థపరచగలిగిన గొప్ప దేవుడు. హల్లెలూయా. యేసు రక్తము ప్రతి ఒక్క రోగిని స్వస్థపరచునండి, ప్రతి ఒక్క పాపిని పరిశుద్ధపరుస్తుంది. రోగం కంటే భయంకరమైంది పాపము కదండి. అంత పాపాన్నే దేవుడు తీసివేసినప్పుడు నీ రోగం ఆయనకి ఏ పాటిది? నీ రుణాలు వారికి ఏ పాటిది? నీ పరిస్థితులు ఏ పాటివి? అందరూ వద్దనుకుంటున్నారా? ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయనకి కావాలి. దేవుని బిడ్డ, ఇశ్రాయేలు ప్రజల కొరకు యెరూషలేము గుమ్మలు కూలిపోయినప్పుడు, కాలిపోయినప్పుడు నెహెమ్యా ప్రార్థించగా అద్భుతమైన కార్యములు జరిగించాడు. దేవుని దాసుడి పక్షాన, ఈ సంఘము పక్షాన అద్భుతమైన కార్యము ఆయన కృపలో జరిగించిన గాక. ఇంకను జరగబోయిన ప్రత్యేక కొడుకును దేవుడు ఆశీర్వదించిన గాక. ఇంకను అనేకమైన జనామును, ఆయన ప్రజలను ఆయనే వేల వేసి పిలుచుకొనను గాక. మేం పిలిస్తే ఎవరో రాకపోవచ్చు, దేవుడు మీ హృదయాన్ని ప్రేరేపిస్తే ఈ ప్రాంగణంలో ప్రతి ఒక్క హృదయము రాగలదు, రావాలి. దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడినాడు. మనం సిద్ధపడదాం, దేవుని సన్నిధికి దగ్గరగా ఉందాం. పరిశుద్ధాత్మ దేవుడు అతి కార్యం మన అందరూ హృదయాల్లో జరిగించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమున వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిజమైన ఈ మధ్యాహ్న కాల సమయమున, ఈ మొదటి దినమున తండ్రి ఉపవాస కూడికలో దేవా
నాయన నువ్వు మాట్లాడి నా తండ్రి. ఆనాడు నెహెమ్యా నాయన ప్రార్థించగా ఆ యొక్క ప్రార్థనను ఆలకించి యెరూషలేము గుమ్మములను గోడలను కట్టించిన గొప్ప దేవుడు వయానికి స్తోత్రములు తండ్రి. ఈ రాజమండ్రి పట్టణంలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి. వారి యొక్క పాపను శాపమును తీసివేసి ప్రతి ఒక్క జనాంగము నీ సన్నిధికి వచ్చునుగా కానీ ప్రార్థించుచున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. తండ్రి నాయన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఏబేలు గ్రంథం ద్వారా నువ్వు మాట్లాడతావు. ఇప్పుడైనా మీరు మనస్పూర్వకంగా రమ్మని నువ్వు పిలుచుచున్న దేవుడు వేడినావు దేవా. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్కరూ నాయన ఈ ఉపవాస కూడలికి రావడానికి సహాయం చేయండి. నాయన ఒక రోజులో ఒక మొదటి మధ్యాహ్న కాల సమయం అయిపోయింది తండ్రి. అయ్యా సాయంత్రం దినము ఉంది, ఇంకా 2 దినములు మా ముందున్నాయ్యా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. ఈ 3 దినములు తండ్రి నాయన నీ చేతులకు అప్పగించుకొని ఉన్నాను తండ్రి. అయ్యా చక్కని వాతావరణం ఇచ్చా నీకు స్తోత్రమయ్యా. కరెంటు విషయంలో సహాయం చేస్తారా నీకు స్తోత్రమయ్యా. ఈ ప్రాంగణం అంతా నీ పరిశుద్ధాత్మతో నింపావు దేవా నీకు స్తోత్రమయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. రావాల్సిన బిడ్డని ఇంకా నువ్వు సకాలానికి రప్పించండి నాయన. ఏ బిడ్డ అయితే ఈ వాక్యమును వినిచున్నారో నాయన ఆ యొక్క లైవ్ లో ఆయన తండ్రి ఆ యొక్క గృహాల్లో ఈ యొక్క ప్రాంగణం నుంచి ఈ యొక్క పేరులో ఎంతమంది అయితే ఈ వాక్యం వినిచున్నారో వ్యాపారం చేయుచున్న వారిని నాయన నీ కృపలో జ్ఞాపకమును చేసుకోండి. వాక్యం వినిచున్న ప్రతి వారి హృదయం మీరు తేటగా తెరవండి. వారి వ్యాపారాలను వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి దేవా. కొడుకులు ఏర్పాటు చేసిన నీ దాసుని కుటుంబమును సంఘమును దీవించండి తండ్రి. ఒక చక్కని మందిరాన్ని యేసు నామమున నాయన నీ దాసునికి విడుదల కలుగునుగా కానీ ప్రార్థించుచున్నాం తండ్రి. అద్భుతమైన కార్యమును జరిగించండి అయా. గ్రేస్ అక్క జ్ఞాపకమును చేసుకొని ముట్టండి, స్వస్థపరచండి, ఆయన ఆరోగ్యమును దయచేయండి. చేరు వచ్చిన ప్రతి ఒక్క దాసును ప్రతి ఒక్క దాసురాలను ఈ ప్రాంగణం నుండి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలతో నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ సమయం ఇచ్చిన దేవుని దాసునికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నానండి. ఇంతవరకు వాక్యము ఓపిక విన్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుతున్నాను. ఆమేన్.